రాష్ట్రంలో విధ్వంసాలు దాడులకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ చేపట్టే నిరసనలకు రైతులు రావట్లేదు కాబట్టి దాడులు చేసి విధ్వంసాలు రేపాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ సన్నిహితుడు బల్క సుమన్ పార్టీ కేడర్కు చెప్పడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో సింగరేణి కార్మిక సంఘం భేటీలో పార్టీ కార్యకర్తలకు సుమన్ విధ్వంసాల గురించి పిలుపునిచ్చాడు. పార్టీ చేసే నిరసనలకు రైతులు రావట్లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అందరూ పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని చెప్పాడు సుమన్. సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రెస్ మీట్ల కంటే మిలిటెంట్ దాడులు చేయాలని కార్యకర్తల్ని రెచ్చగొట్టాడు. మందమరిలో సింగరేణి జీఎం ఆఫీస్ ను కాల్చేయాలని స్వయంగా ప్లాన్ చెప్పాడు సుమన్. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను కాలబెట్టాలని కూడా కార్యకర్తలకు చెప్పాడు. సింగరేణి ప్రాంతంలో రైలు రోకో ముసుగులో రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయాలని టెర్రరిస్టుల పిలుపునిచ్చాడు. విధ్వంసాలకు పైసల గురించి ఆలోచన వద్దని, ఒకసారి చేశాక పైసలు అవే వస్తాయని కార్యకర్తలకు సుమన్ నూరిపోశాడు. ప్రజలు, రైతులు పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నట్లు సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ కు కొడుకు లాంటి వాడని చెబుతూ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు ప్లాన్ చేయడం సింగరేణి కార్మికుల్లో హాట్ టాపిక్ గా మారింది. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5గురే రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5గురే రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు. చూడు రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో